అందరికీ నమస్కారం. అమ్మతో కన్నయ్య ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నా జీవితంలో బలం, నమ్మకం, ప్రేమ అన్నిటికీ అర్థం చెప్పిన వ్యక్తి పుట్టినరోజు కాబట్టి. ప్రతి కష్టంలోనూ వెనక నుంచి నన్ను ముందుకు నెట్టే ఒక బలమైన శక్తి. ప్రతి విజయాన్ని నాకన్నా ఎక్కువగా ఆనందించే మనసున్న వ్యక్తి. అదెవరో కాదండి, నా భర్త. జీవితం సులువుగా ఉండదు. కానీ సరైన వ్యక్తి పక్కనుంటే ఏ కష్టమైనా ఒక పాఠం అవుతుంది. అంతేకాదండి, ఏ కల అయినా నిజమవుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. విజయం అనేది ఒక్క రోజులో రాదు. కానీ ప్రయాణంలో నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు, మీ కలలకు విలువ ఇచ్చే వాళ్ళు ఉంటే ఆ ప్రయాణం అందంగా మారుతుంది. డబ్బు, పేరు కాదండి నిజమైన సంపద అంటే. నీ కష్టాన్ని గౌరవించే మనిషే నిజమైన సంపద. నిజమే కదండీ! మీరే చెప్పండి. ఇక్కడొచ్చేసి నాన్న, నేను, కన్నయ్య బేకరీకైతే వచ్చాము కేక్ తీసుకోవడానికి. మరీ హడావిడి లేకుండా చిన్నగా ఇంట్లోనే సెలబ్రేషన్ చేయాలనుకున్నాను. కన్నయ్య సెలెక్ట్ చేసిన కేక్ ఇంకా దాంతో పాటు బెలూన్స్ అయితే తీసుకున్నాము. ఈసారి కన్నయ్య వాళ్ళ డ్యాడీకి సెలబ్రేషన్ చేస్తున్నాడు కాబట్టి హ్యాపీ బర్త్‌డే నాన్న అని రాపిచ్చాము కేక్ మీద. నా బర్త్‌డే నాకంత స్పెషల్‌గా అనిపియదు గానీ, నాకిష్టమైన వాళ్ళ బర్త్‌డేస్ మాత్రం నాకు చాలా స్పెషల్‌గా అనిపిస్తాయి. వాళ్ళ బర్త్‌డే డేట్స్ దగ్గర రాంగానే నా హ్యాపీనెస్ పెరుగుతుందనమాట. దగ్గర బర్త్‌డే వస్తుంది అనేదే ఉంటుంది. ఆ రోజు అంత పెద్దగా జరుపుకోము. కానీ అట్లా ఒక స్పెషల్ ఫీలింగ్ అనేది ఉంటుంది. మేము బయటికి వెళ్లి వచ్చే వరకు లేట్ అయింది. అందుకే ఫాస్ట్‌గా అయితే తీసుకుంటున్నాము కేక్ అవన్నీ. ఆల్మోస్ట్ 9:30 అలా అయిపోయింది టైము. మా వారు ఇంటికి రాకముందుకే వెళ్ళాలి అని ఫాస్ట్‌గా అయితే తీసుకున్నాం కేకయితే. కేకయితే తీసుకున్నాం కానీ కొంచెం టైమ్ స్పెండ్ చేశాం బేకరీలో. కన్నయ్య ఇంకా డ్యాడీ ఒక దగ్గర ఉన్నారంటే ఎవ్వరిని పట్టించుకోరు. వాళ్ళదొక లోకం అన్నమాట. నాకేమో ఇంటికెళ్ళి ఫాస్ట్ డెకరేషన్ ఏదో ఒకటి చేయాలి అని నాకుంటే వీళ్ళేమో మంచిగా ఆడుకుంటున్నారు. ఇంటికి వెళ్ళంగానే బెలూన్స్‌తోనైతే కష్టపడి డెకరేషన్ చేశాం. ఆ బెలూన్స్ ఊదడం ఏం కష్టం అనుకుంటున్నారా? కన్నయ్యతోని కష్టమండి. మేము మంచిగా బెలూన్స్ ఊది అక్కడ పెడితే కన్నయ్య ఏమో పలగొట్టేస్తున్నాడు. గోడకు పెడితే ఎక్కి మరి పలగొట్టేస్తున్నాడు. సగం అన్ని కన్నయ్యనే పలగొట్టేసిండనమాట. ఎలానో కొన్ని అయితే వాల్‌కయితే స్టిక్ చేశాము. మనందరి జీవితంలో మన నిజమైన బలం మన కుటుంబమే కదండీ! భర్త తన బాధ్యతలను మాటల్లో కాకుండా పనుల్లో చూపిస్తాడు. అతను కష్టపడతాడు, అలసిపోతాడు. కానీ మన సంతోషం కోసం ఎప్పుడూ నిశ్శబ్దంగా నిలిచిపోతాడు. మనం వారు పడే కష్టం, వారు చేసే త్యాగం తప్పకుండా గౌరవించాలి. చిన్ని క్షణాలను కూడా మనం ఆనందంగా, ప్రేమతో జరుపుకుంటూ అతన్ని గర్వంగా ఉంచేలా చేయడమే మన బాధ్యత. నిజానికి కుటుంబం అంటే అందరం ఒక దగ్గర కలిసి ఉండడం కాదు. కలిసి ఆనందంగా నవ్వటం మరియు వృద్ధి చెందడం. కేవలం ఈ ఒక్క రోజే వాళ్ళకి ప్రత్యేకమైన రోజు కాదండి. ప్రతిరోజు వాళ్ళకి స్పెషల్‌గా అనిపియడం అంటే ఏంటో తెలుసా? వాళ్ళ కష్టాన్ని, ప్రేమని, సపోర్ట్‌ని గుర్తించడమే అండి స్పెషల్‌గా చూడడం అంటే. మా వారు మా కుటుంబం కోసం ఎంతో కష్టపడతారు. తన నమ్మకం, ప్రేమ, సపోర్టే నాకు ఇచ్చే పెద్ద మోటివేషన్ అండి. జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు. మనకి కష్టాలు, బాధ్యతలు, ఒత్తిడి ఇవన్నీ మనని పరీక్షిస్తూనే ఉంటాయి. కానీ అలాంటి సమయంలో నిన్ను నువ్వే నమ్మే ముందు నీ మీద నమ్మకం పెట్టే వ్యక్తి ఒకరుంటారు. అదే అదృష్టం. ఆ అదృష్టమే నాకు దొరికిందనమాట. ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా పెడదామనుకున్నా. కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఏవో కొన్ని మంచి మాటలు నా ద్వారా మీకు అందించాలనే ఈ వీడియో తీస్తున్నాను. నా మాటలు అందరికీ నేరుగా అర్థం కాకపోవచ్చు. కానీ చూసే విధానంలోనైనా, అనుభూతిలోనైనా ఎవరైనా ఒక్కరు తమ ఆలోచనలు మారిస్తే నాకదే చాలు. ఈ వీడియో మీకు నచ్చిందనే కోరుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. మీరు చేసే ఒక లైక్, ఇంకా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్‌లో చెప్తే నాకు చాలా హ్యాపీనెస్‌ని ఇస్తుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మళ్ళీ కలుద్దాం.